మార్గశిర లక్ష్మీవారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవ బొమ్మను చేసి ఆడుకుంటూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకునుటకు ఆ బాలికకు ఒక బెల్లపు ముక్క పెట్టెడిది. ఆ బెల్లపు ముక్క ఆమె బొమ్మకు నైవేద్యము పెట్టి ఆడిస్తూ ఉండేది పాపను. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా పెళ్ళి అయ్యింది. ఆమె అత్తవారింటికి వెళుతూ తన బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయింది. అందుచేత ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగాయి. పుట్టింట గర్భదరిద్రము దాపురించింది. ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముని రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందులో వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చింది. అతడు దానిని తీసుకుని వెళుతూ దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. అంతలో ఆ త్రోవలో వెళ్ళిపోవు ఒక అతను చూసి కర్రను తీసుకుని వెళ్ళాడు. అతడు వచ్చి కర్రను వెతుకగా అది దొరకలేదు. చేయనది ఏమీ లేక అతడు ఇంటికి పోయేను. కొన్నాళ్లకు ఆమె తమ్మునకు కబురు పంపి ఇంటికి రప్పించుకునే పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగింది. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటిలాగానే దరిద్రపూరితమై ఉందని చెప్పాడు. అందులోకి ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇయ్యి అని చెప్పి అతనికి ఇచ్చి పంపించెను. అతడు వాటిని తీసుకుని పోతుండగా దారిలో దాహం వేసింది. అందుచేత వాటిని అతడొక చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగడానికి వెళ్ళాడు. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో గరుచుకుని తీసుకువెళ్ళిపోయింది. అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు కూడా లేవు. వెతికి వాటినెందునూ కానక అతడు ఇంటికి చేరెను. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముని రప్పించి అతడ పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది. అతడు జోళ్లు పోయినవని చెప్పినచో అక్క కోపగించునని భయపడి ఆ సంగతి చెప్పకుండా అతడ పరిస్థితి ఎప్పటి ఎట్లే ఉన్నదని తెలిపాను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను తెలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చెను. దానిని తీసుకుని వచ్చినప్పుడు అతడొక చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే ఆ త్రోవను పోతున్న ఒక కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండుట చూసి దానిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవటచే ఇంటికి వెళ్ళిపోయెను. కొంతకాలముండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకొనుటకు వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రము తీరునని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనము నోము నోచుకొనవలయును. నీవు ఎంగిలి పడవద్దని చెప్పాను. ఆమె అట్లే అని పిల్లలకు చెద్దిని పెట్టుచు అలవాటు ప్రకారము ఒక ముద్ద నోట వేసుకుంది. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానము చేయమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మా, పిల్లలకు చెద్ది అన్నము పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకుంటునని చెప్పెను. అది విని ఆమె వారికి భాగ్యము కలుగుట కష్టమనుకొని తాను మాత్రం నోము నోచుకునెను. అంతలో రెండవ లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమీ వేసుకొనకుండా నోము నోచుకునవలనని చెప్పెను. ఆమె అందులకు ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయచ్చు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకుంది. కుమార్తె వచ్చి తల్లిను నోము నోచుకొనుటకు స్నానము చేయవలసినదని కోరెను. కాని ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారము కూడా వృధా అయిపోయిందే అని అనుకుని ఆమె మాత్రము నోము నోచుకుంది. తరువాత మూడవ లక్ష్మీవారం రాగా ఆమె తల్లితో, అమ్మా, ఏ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పింది. ఆమె అటులనే చేయుదునని చెప్పి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకునెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచింది. తల్లి మరచిపోయి తల దువ్వుకున్న సంగతి తెలిపింది. అది విని దరిద్రులను బాగుచేయుట మానవులకు సాధ్యము కాదని అనుకుని తానే నోము నోచుకుంది. కొద్ది రోజుల్లో నాలుగవ లక్ష్మీ వారం వచ్చింది. ఆ వారమైన తల్లి చేత నోము నోపించవలనని పట్టుదలతో ఆమె తల్లినొక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూత వేసి తాను తన పనులను చేసుకుంటూ ఉంది.
ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపళ్ళు తిని వాటిపై ఉన్న తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడేశారు. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుడచే ఆ తొక్కలను కూడా తినెను. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. ఆమె తాను అరటిపళ్ళ తొక్కలో తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకునెను. తరువాత 5వ వారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకుని తన వెంట ఆమెను త్రిప్పుచు పనులన్నింటినీ ముగించుకున్న తరువాత ఆమె చేత కూడా స్నానము చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణకుడుములు నైవేద్యము పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయుటకు కారణము ఏమని మహాలక్ష్మిని అడిగెను. అందులకామె, అమ్మాయి, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకొనుచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకుని కొట్టినది. అందుచేతనే నేను ఆమె నైవేద్యము పుచ్చుకొనటలేదని చెప్పింది. అప్పుడు ఆ కుమార్తె, తల్లి, ఆమె తప్పు క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యం అబ్బునట్లు చేయగోరదనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలిని చేసుకుంది. తరువాత సంవత్సరమున ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పులగము, 2వ వారము పరమాన్నము, 3వ వారము ముద్దకుడుములు, 4వ వారము చిత్ర కలమాన్నములు, 5వ పుష్యమాసపు లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను సమారాధన పెట్టించి నోములు పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులయ్యి ధనధాన్యములతో తొలతూగుచూ ఉండిరి. పైన చెప్పిన విధంగా మార్గశిర మాసం వచ్చు 4 లక్ష్మీవారాలు నోము నోచుకుని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యం పెడితే చాలా మంచిది. నోము నోచుకునిన వారం నాడు కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని నేతి పిండి వంటలతో ముత్తైదువులకు సహపక్తి భోజనము పెట్టవలను. ఈ కథ లోపమైనను వ్రత లోపము ఉండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు.